ఆయన హాయ్ అండి. అన్న ఇది ఈరోజు వచ్చేసి జగన్ గారు వల్లభనేని గారిని కలిసి బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడారంటే తప్పు చేసిన అధికారులందరినీ బట్టలు ఇప్పి నిలబెడతా అనేసి అన్నారు. సో దాని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అదే జగన్ గారు చెప్పారు కదా 2.0 చూపిస్తాను. నిజంగా ఆయన ఇంత ఆవేశంగా జగన్ గారిని మేమైతే ఎప్పుడు చూడలేదు. నిజంగా కంటిన్యూ కావాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో చంద్రబాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పరంగా బాగా చేస్తున్నారు. ప్రతిపక్షంగా కూడా స్ట్రాంగ్గా ఉంటేనే ప్రజల తరఫున, ఎందుకంటే ఇప్పుడు జగన్ గారికి అదే మైనస్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పులు ఆయన గ్రహించలేక ఈరోజు పాపం ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. కానీ ఆయన కూడా ప్రజల తరఫున చాలా బాగా చేశారు. జస్ట్ 50-50 అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అభివృద్ధి వైపు చూస్తున్నారు కాబట్టి జగన్ గారు కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉంటే ప్రతిపక్షం ఎప్పుడైనా చూడండి ప్రజల తరఫున ప్రతిపక్షము అండ్ ఇప్పుడున్న అధికారంలో పార్టీ రెండు సమానంగా ప్రజల కోసమే కొట్లాడితే ఇంకా బాగుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎక్కువ వ్యక్తిగత దూషణలతోనే సరిపోయింది. ఇప్పుడు కూడా జగన్ గారు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఆయన హయాంలో కూడా పోలీసులు ఆయన చెప్పినట్టు విన్నారు. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఏం జస్ట్ అక్కడ ఓపెన్ చేశారు, దేనికి ఏ కేసు ఓపెన్ చేశారు, అరెస్ట్ చేశారు న్యాయం పరంగానే. కానీ జగన్ గారు నెక్స్ట్ 2029లో మా ప్రభుత్వం రాబోతుంది. అప్పుడు వచ్చాక ఒక్కొక్కరు సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా రిటైర్ అయినా కూడా మేము వదిలిపెట్టాము అంటే ఇది కక్షపూరితమైనది అనిపిస్తుంది. ఎనీహౌ మీరు ప్రతిపక్ష నేతగా ఎంత స్ట్రాంగ్గా మాట్లాడేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జగన్ గారి ఫస్ట్ టైం అంత ఆవేశం చూసాము. ఇదే ఆవేశం ఈ 4 సంవత్సరాలను కంటిన్యూ చేస్తే ఐ హోప్ 2029లో రావచ్చు జగన్ గారు. ఎందుకంటే ప్రజల తరఫున ఎప్పుడు ఏ లీడర్ అయినా నిలబడితేనే కంపల్సరీ ప్రజలు గుర్తిస్తారని నా అభిప్రాయం అండి. ఇప్పుడైనా ఆయన వాళ్ళ వెనకాల ఉన్న లీడర్స్ని కొంచెం వాళ్ళు చేసిన తప్పులు కూడా ప్రజల ముందు ఆయన మాట్లాడితే, ఎలాగో పవన్ కళ్యాణ్ గారు మన హోంమంత్రి గారి గురించి కూడా మాట్లాడినారు కాబట్టి జనాల్లో ఆయన ఎక్కువ పాపులర్ వచ్చింది. ఎందుకంటే సొంత నేతల్ని కూడా ప్రశ్నించారు కాబట్టి. అలా జగన్ గారు కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హెచ్చరిస్తే కొంచెం ఇప్పుడు ప్రతిపక్ష నేతగా బాగుంటుంది. ఆయన హైప్ అవన్నీ చూస్తుంటే నిజంగా 2.0 బయటకు వచ్చారు జగన్ గారు అనిపిస్తుందండి నాకు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఏమన్నారంటే అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం చేస్తా అనేసి అన్నారు. అయితే ఇక్కడ అన్యాయం జరుగుతుంది ప్రజలక, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులక, కార్యకర్తలకు, ఎవరికి న్యాయం చేస్తారు? నేను అదే చెప్తున్నా. జగన్ గారు ఇప్పటికీ వాళ్ళ నేతల గురించి కాకుండా ప్రజల గురించి పట్టించుకుంటే బాగుంటుంది. నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను జగన్ గారి గురించి. అంటే రచ్చబండ రాజశేఖర్ రెడ్డి గారు అని ఏదో ఒక ప్రొఫెషన్ ఉందంట. అది కన్నా జగన్ రెడ్డి గారు చేస్తే ఆయనలో ప్రజల్లో ఆయనకు తిరుగులేని ముద్ర వస్తుంది అనేది వాళ్ళు చెప్పారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇంకా జగన్ గారి మీద అభిమానం చూపిస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు చేసిన ఘనత. మేము కూడా వైఎస్ఆర్ గారికి ఎంత ఫ్యాన్స్ అంటే ఆయన వల్లే ఈరోజు చదువుకొని ఒక స్టేజ్లో ఉన్నాం. మరీ అంతగా ఒక చదువు అనేది మనకేంటో తెలిసిన ఆయన ద్వారా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి రచ్చబండ అనే కార్యక్రమం ఆయన మొదలు పెడితే, అంటే పల్లెల్లో వెళ్ళి జస్ట్ కష్టాలు తెలుసుకుంటే నిజంగా మళ్ళీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన వల్లే ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా వచ్చారు, కాంగ్రెస్ వచ్చింది. అలాగే జగన్ గారు ఒకే చోట కాకుండా జస్ట్ అప్పుడప్పుడు జస్ట్ ఏది వాన వచ్చినట్టు లేదా ఎండ వచ్చినట్టు అలా కాకుండా కంటిన్యూగా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి కూడా వెళ్ళండి. ప్రజలు మీకు హర్షం వ్యక్తం చేస్తారు. ఏదో మీరు యుగో మూలాన అసెంబ్లీకి అదే వెళ్ళలేకపోతే ప్రజలు కూడా గుర్తించరు. వాళ్ళు ఎవరో హోదా ఇవ్వడం కాదు, మీరు కష్టపడితే ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా మీకు ప్రజలు ఇస్తారు. నెక్స్ట్ సీఎం హోదానే ఇస్తారని నా అభిప్రాయం అండి. హాయ్ మేడం. హాయ్ అండి. మేడం ఈరోజు జగన్ గారు వచ్చేసి వల్లభనేని కలిసి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారులందరినీ బట్టలు ఇప్పి నిలబెడతా అనేసి చెప్పారు. దాని మీద మీ యొక్క అభిప్రాయం? అంటే ఎవరిని నిలబెడతానన్నాడు? అధికారులు. ఏ అధికారులని? ఏ అధికారులు సార్? పోలీస్ అధికారులు కానీ లేకపోతే వాళ్ళ నాయకులని? అంటే ఇప్పుడు ఆయన ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు టీడీపీ వచ్చింది కాబట్టి వాళ్ళని నిలబెడతానని చెప్తున్నారు అధికారులను. అదే కదా మీరు చెప్పేది? అధికారులు అనేసి ఎవరైనా మనం పర్టికులర్గా చెప్పాలి. తెలుసు అక్కడే సబ్జెక్ట్ అర్థమవుతుంది లేండి నాకు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ వైసీపీ వాళ్ళు రెండోసారి కూడా గెలిచేవాళ్ళు, అవునా కదా? ఇప్పుడు వాళ్ళు జగన్ అంటున్నాడు కదా బట్టలు ఇప్పి నిలబెడతానని. సరే నిలబెట్టమని చెప్పండి, ఆయనకు ఎంత ధైర్యం ఉందో చూద్దాము. ఇప్పుడు సొంత బాబాయినే చంపారు, పాయింట్ నెంబర్ 1. రెండోసారి గెలిచే మూమెంట్ ఉండింది. కానీ ఆయన బాబాయిని వివేకానంద రెడ్డి గారు ఎంత మంచి ఆయన. ఎందుకంటే నాది కడపనే, నేను చిన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని అందరినీ కలిశాను. కాకపోతే వీళ్ళు ఏంటంటే చేశారు అంటే వాళ్ళు 25% వాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు చేశారు, మిగతా వాళ్ళకి ఏం చేయలేదు అతను.
ఇప్పుడు వాళ్ళని నిలబెడతా, బట్టలు ఇప్పి నిలబెడతానంటే ఆ దమ్ము ధైర్యం ఉంటే జగన్ గారిని నిలబెట్టమని చెప్పండి. అంత గాజులు వేసుకొని వాళ్ళు ఎవరు కూర్చోలేదు, అధికారులు కూడా కూర్చోలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా జైలుకి వెళ్ళే టైం దగ్గర పడుతుంది. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ బాబాయిని చంపినప్పుడు 3 సంవత్సరాలు ఏం చేశారు? పట్టుకున్నారా? నువ్వు సిబిఐని గుప్పెట్లో పెట్టుకున్నావు, పోలీసులని బెదిరించావు, అందరినీ బెదిరించావు నువ్వు. ఈరోజు నువ్వు ఓడిపోతే నువ్వు అందరినీ అధికారుల్ని ఆయన కలిసి వచ్చి బయటకు వచ్చి బట్టలు ఇప్పి నిలబెడతానంటే సరే, ధైర్యం ఉంటే అన్న జగన్ అన్న నిలబెట్టండి. నేను ఆ గడ్డ మీద పుట్టి పెరిగిన దాన్ని, మరి ఎవరు ఊరుకోరు అక్కడ, అవునా కాదా? మరి ఆయన అట్లా మాట్లాడకూడదు. ఆయన ఇప్పుడు ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే, ఆయన ఫస్ట్ సీఎం అయ్యేవారు కాదు. ఫస్ట్ సార్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. మేము దగ్గర నుంచి కాదు, మేము చూసాము, కలిసాము, మాట్లాడాము కాబట్టి మాకు ఆయన గురించి తెలుసు. అయితే ఇప్పుడు ఆయన ఇంకో విషయం ఏంటంటే, తండ్రి మీద ప్రేమతో ఒక అవకాశం ఇచ్చారు. నువ్వు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా నిలబెట్టుకోవాలా పదవి? నువ్వు తండ్రి మాట నిలబెట్టావా? లేదు. సొంత తల్లినే పక్కన పెట్టావు, సొంత చెల్లినే పక్క తోసేసావు. అప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు షర్మిల, నా పేరు కూడా షర్మిలనే, అయితే షర్మిల ఆమె పాదయాత్ర చేసి మరీ కష్టపడి తల్లి ఆ వయసులో కూడా వాళ్ళిద్దరు పాదయాత్ర చేసి ఆయన బయటికి రాగానే ఆయన కూడా పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఎందుకు? వీళ్ళని గెలిపించడానికి కారణం ఏంటి? రాజశేఖర రెడ్డి గారే. ఆయన చనిపోయినా కానీ అందరి గుండెల్లో, మా గుండెల్లో కూడా ఆయన ఉన్నారు. ఒక కొడుకుగా ఆయన ఏం చేయలేదు. ఈరోజు నువ్వు ఓడిపోతే వాళ్ళని బట్టలు ఇప్పి నిలబెడతాను, వీళ్ళని బట్టలు ఇప్పి నిలబెడతానంటే అది తప్పు. ఎంత ధైర్యం ఉందో ఆ పని జగన్కి చేయమని చెప్పని చూద్దాం, అంతే కదా? మరి నువ్వు ప్రజలకి నీ వరకు నువ్వు చేసావు, నువ్వేం చేయలేదు. ఒక్క బాబాయ్ దగ్గర నువ్వు పడిపోయావాడ, అంతేనా? మళ్ళీ ఇంకా ఏంటంటే ఇప్పుడు వైజాగ్ది కూడా ఆయన కొంచెము అది స్టీల్ ప్లాంట్ ఏదో ఉంది, దాంట్లో కూడా అవకతవకలు అయినాయి. చాలా లోపల చాలా బాగా దారుణాలు అయితే చేశాడు, బయటికి కనపడాడు కదా. ఆయన ఏంటంటే ముసి నవ్వులతోనే సైలెంట్గానే చేసేస్తారు జగన్ గారు. ఇప్పుడు ఎంతవరకు న్యాయమో? ఇప్పుడు ఎవరైనా సరే ఆయన మాటలు ఇట్లా అన్నారంటే వచ్చి, ఇప్పుడు టీడీపీ వాళ్ళని అన్నారో ఏమో మనకు తెలియదు, కానీ వాళ్ళని ఆయన అన్నం చేసుకోమని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత ధైర్యం ఉందో జనాలు చూపిస్తారు. ఏందో ఆయన రాజకీయంలో ఉండగా ఎన్ని అరాచకాలు చేశారు పక్కన. అసలు నిజంగా నేను చూడాలంటే వైసీపీ వాళ్ళే మా ఊళ్ళో కడప సైడ్ మొత్తము కర్రలతో తలలు పగలు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి మా ఊరోళ్ళనే. మరి అప్పుడు సీఎం అయిన తర్వాతనే కదా జరిగింది. మరి నువ్వు రౌడీజం చేసావు కదా, రౌడీజం చేయకుండా ఏం ఉండలేదు కదా. ఒక్క బాబాయ్ దగ్గర నువ్వు కింద పడిపోయినావు కదా. మరి అదే చేస్తుంటే ఈరోజు సిబిఐ వాళ్ళు కానీ వాళ్ళు కరెక్ట్గా పట్టుకొని ఉండింటే వాళ్ళ బాబాయికి ఎంత మంచి పేరుంది. వాళ్ళ పొలిటికల్ రాంగ్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం, వెళ్ళలేము. ఎంత సెక్యూరిటీ ఉంటుంది, అంత సెక్యూరిటీ ఉండగా ఎలా బయట వాళ్ళు వచ్చి చంపగల అంత పిచ్చోళ్ళు ఎవ్వరు లేరు. నువ్వు వెళ్ళి అది కూడా చంపే ముందు నోరులేని కుక్కను కూడా చంపి వాళ్ళు వెళ్ళి అంత దారుణాన్ని కూడగట్టారు, మాకు తెలీదా? మరి అలాంటప్పుడు ఇన్ని దారుణాలు చేసిన తర్వాత నువ్వు వాళ్ళని బట్టలిప్పి నిలబెట్టడం అనేది ప్రజలు చూసుకుంటారు. తమరు ఎంత ధైర్యం ఉందో తమరు కూడా చూపిస్తే జగనన్న మేము కూడా చూస్తాము, హ్యాపీగా ఫీల్ అవుతాం, అంతే కదా. మరి ఇంకో క్వశ్చన్ మేడం, అంటే వచ్చేసి ఇంకో మాట ఏమన్నారంటే, అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా న్యాయం జరిగేలా చేస్తాను అంటే, ఆ న్యాయం వచ్చేసి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకా లేకుంటే ప్రజలకా, ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు జగనన్న చేస్తానంటున్నారు, ప్రజలకు చేయాలి. అంటే పార్టీ అధికారంలోకి వచ్చాక నేను న్యాయం చేస్తా, ఎవరైతే అన్యాయం చేశారో అన్యాయం ఎవరికి జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. అయితే అక్కడ అన్యాయం జరిగింది ఎవరికి? వాళ్ళ పార్టీ కార్యకర్తలకా లేకుంటే ప్రజలకా లేకుంటే వాళ్ళ నాయకులకా వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్లకా? ఇక్కడ అధికారంలోకి వచ్చాక కూడా ఎవరికి న్యాయం చేస్తారు? వాళ్ళ పార్టీ నాయకులకా, పార్టీ అధికారులకా, ప్రజలకా? ఇప్పుడు సపోజు 100% పార్టీ అధికారులకు కూడా న్యాయం చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజలకి ఇంకా మంచి చేయాలి. ఇంకా ఆయన మంచి చేసుంటే, ఇప్పుడు 18 years పిల్లలు కూడా ఇప్పుడు ఏమంటారంటే, బాబాయిని చంపారు, ఎందుకు అన్న ఇట్లా ఒక బాబాయిని చంపిన వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రతి ఒక్కరు మా రాయలసీమ సైడ్ అనుకుంటున్నారు. అదొకటి చాలా టాపిక్ అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రజలకి వాళ్ళ నాయకులకు కానీ ఇప్పుడు ఆయన మంచి చెయ్యాలి, మళ్ళీ ప్రభుత్వం వస్తుంది అంటున్నారు.
మళ్ళీ గెలిస్తే అంటున్నారు. తెలిసే అంటుంది. గెలిస్తే అంటున్నారు, గెలవర్లేండి, అంత సీన్ లేదు ఆయనకి, అయిపోయింది చాప్టర్ క్లోజ్. గెలిస్తే మాత్రం ఆయన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆయన చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇంకా ప్రజలు దృష్టిలో ఆయన ఇంకా పడాలి. ఫస్ట్ తండ్రిని దృష్టిలో పెట్టి అన్నని గెలిపించారు. అదే ఇప్పుడు ఆ అన్నని గెలిపించాలంటే మళ్ళీ ఇంకా మంచి చేయాలంటే ఇలాంటి రౌడీజము చేయకూడదు. పిల్లకి తెలుసు కదా ఆయన గురించి. మళ్ళీ అలా ఆయన తప్పు సరిదిద్దుకోవాలంటే జగన్ అన్న మళ్ళీ రావాలి అంటే ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నా కానీ ఎవరికైనా ఏదైనా కష్టం ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి ఆయన. ఇప్పుడు నుంచి ఇప్పుడు నా కళ్ళు మూసి తెరిచేలాగా 4 ఏళ్ళు ఎన్ని రోజులు వస్తుంది చెప్పండి. మరి అంత మంచి పనులు చేశారంటే మళ్ళీ దేవుళ్ళలాగా ఆయన గుండెలో పెట్టుకోవడం అంటూ జరుగుతుంది. నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయన అన్న. అంటే మాది కూడా ఆయన పులివెందుల, మాది కడప కాబట్టి నాకు చాలా ఇష్టం జగన్ అన్న అంటే. ఎందుకంటే నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, వాళ్ళ మామ గురించి. వాళ్ళ మామ వల్ల మాకు కొంచెం ప్రాబ్లం అయింది. అందుకు నేను ఆ అన్న మీద నాకు కొంచెము, నేను కూడా వాళ్ళ చెల్లెల పేరు షర్మిల, నా పేరు షర్మిల కాబట్టి ఆమెకి ఎంత గొంతు వరకు కోపం ఉందో నాకు కూడా అంతవరకు ఉంది. అన్న గురించి ఆమె మాట్లాడుతుంది, నేను మాట్లాడుతున్నాను. అందుకు ఇప్పటి నుంచి ఆయన ఎవరన్నా సమస్యలు జగనన్న వరకు పోతే ఈ టీడీపీ వాళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు అన్న చేశారనుకోండి, నెక్స్ట్ టైం గెలిచే ఛాన్స్ 100% ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకోటి లాస్ట్ ఒకటి కోరుకుంటున్నాను, మీరు వేసినా కానీ టీవీలో అంటే దీంట్లో యూట్యూబ్ ఛానల్లో వేసినా కానీ అన్న వరకు పోయినా కానీ, అన్న మాకు మీ మామయ్య వల్ల మాకు కూడా ప్రాబ్లం అయింది, సరే నా కూతురు జీవితం కూడా నూరేళ్ల జీవితం పెళ్ళి ఆగిపోయేలాగా అయింది, ఆయన వల్ల మాకు ఏమైనా సపోర్ట్ చేసి చేయమని అడుగుతున్నాను నేను కూడా.